పాడదాం. సేవకుల సదస్సు కనుక సేవకుడు అనే భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనదని పాట పాడుతూ ప్రభునామాన్ని గణపడతాం. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. బలవంతునిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. తుచ్చమైన వాటి కొరకు పరుగులెడుదువా, హెచ్చరించు మాట వెనుకబడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులెడుదువా, హెచ్చరించు మాట వెనుకబడుదువా. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు, నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. నిన్ను పిలచిన వాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. నిన్ను పిలచిన వాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు, సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. స్వంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకుందువా. సొంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకుందువా. నమ్మదగిన వాడు శ్రీయేసుడు, శ్రమలోను నిన్ను విడిచిపెట్టడు. నమ్మదగిన వాడు శ్రీయేసుడు,
శ్రమలోను నిన్ను విడిచిపెట్టడు. తగిన సమయములో అధికముగా హెచ్చిస్తాడు. తగిన సమయములో అధికముగా హెచ్చిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది. సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది. సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతునిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతునిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది. సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది. సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోరయ్యా, ఇంకేమీ కోరుకోరయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. ఆప్తులైన వారే హాని చెయ్య చూసిన మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తి ధారబోసిన నష్టమే మిగులుచుండినా. జ్ఞానమంత చూపి శక్తి ధారబోసిన నష్టమే మిగులుచుండినా. శాపము మాపే నీవు నాకుంటే, శాపము మాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. సాయము చేసే
నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. కోరికలు తీర్చి కరుణించావా, కోరుకున్న రేవుకు నడిపించావా. కోరికలు తీర్చి కరుణించావా, కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా, కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా, చిట్ట చివరి వరకు కాచిన దేవా. కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా, చిట్ట చివరి వరకు కాచిన దేవా. కోరుకున్న రేవుకు నడిపించావా, ఆకాశము తెరసి అన్నా కురిపించి, బండలను చీల్చి నీళ్లను రప్పించి. ఆకాశము తెరసి మన్నా కురిపించి, బండలను చీల్చి నీళ్లను రప్పించి. ఆహారమిచ్చావు, దాహాన్ని తీర్చావు, ఆహారమిచ్చావు, దాహాన్ని తీర్చావు. కష్టకాలమునందు ముళ్ళ త్రోవలయందు విడువక తోడున్నావు. కష్టకాలమునందు ముళ్ళ త్రోవలయందు విడువక తోడున్నావు. మొర్ర విన్నావు, దారి చూపావు, నివాసపురము చేర్చావు. కోరుకున్న రేవుకు నడిపించావా, చీకటి చెర నుండి విడుదల కలిగించి, మరణములో నుండి బయటకు రప్పించి. చీకటి చెర నుండి విడుదల కలిగించి, మరణములో నుండి బయటకు రప్పించి. గడియలు విరిచావు, కట్లను తెంచావు, గడియలు విరిచావు, కట్లను తెంచావు. గొప్ప ఆపదరాగా దిక్కు తోచకపోగా, గొప్ప ఆపదరాగా దిక్కు తోచకపోగా, వాక్కును పంపించావు. చెయ్యి చాపావు, పైకి లేపావు, ఆశ్చర్య క్రియలు చేశావు. కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా. కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా. కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా, కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా, చిట్ట చివరి వరకు కాచిన దేవా. కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా, చిట్ట చివరి వరకు కాచిన దేవా. కోరుకున్న రేవుకు నడిపించావా,
మరి ఈ కళాకారులలో పరిచర్య జరిగిస్తున్న ఈ సేవకురాలు నాయన కడగండి నాయన లేయమ్మ గారిని బట్టి మీకు వందనాలు ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి నాయన. భారం కలిగి బాధ్యత కలిగి ప్రభా ఈ పరిచర్య జరిగిస్తుండగా నాయన నువ్వు సమస్తము చూస్తున్న దేవుడవు. నిన్న దినాన్న ప్రభా జయకరంగా జరిగించారు. ఈరోజు రెండో దినం ప్రభా. అలాగే ప్రభా నెల నెల ప్రభా నాయన అవున ప్రభ మూడో సోమవారం మరి దైవ సేవకులను పిలిపించి నాయన దైవ సేవకుల కూడికి కూడా ఏర్పాటు చేసి ఉన్నారు నాయన. దయతో జ్ఞాపం చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మరి వస్తున్న ప్రతి దైవ సేవకుడు రాకపోకల్లో మీరే తోడుకుండండి. మా ముందుకు మీరు నడిపించిన నాయన నీ దైవ సేవకులను కూడా జ్ఞాపం చేసుకోండి. అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్న ప్రసంగయ్య గారిని కూడా మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇచ్చిన నాయన మరి సంఘాన్ని బట్టి మీకు వందనాలు. ఈ కళాకారులలో పరిచయం జరుగుతున్న ఇన్ని సేవకురాలు ప్రభా అవన ప్రభా లేయమ్మ గారిని బట్టి మీకు వందనాలు. వారికి ఇచ్చిన నేను సిస్టర్ గారిని బట్టి అలాగే తనకి ఇచ్చిన నేను కుమారుని బట్టి కోడలను బట్టి అలాగే ప్రభా వారికి ఇచ్చిన నేను బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు నాయన. మొదటగా నైనా ఈ సంఘాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. సంఘం యొక్క సరిహద్దులను విశాలపరచండి నాయన. సంఘ బిడ్డల ప్రభా మరి ఈరోజు రెండవ దినాన మరి ఉపవాసం ఉండి నాయన ఈ కుడుగుల పాలు పంపులు పొందుకుంటుండగా వాళ్ళకి నాయన మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. కృపతో మీరే జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. నువ్వు కృపాకనికని గల దేవుడు. ఎక్కడైతే ప్రభా నీ నామం నిమిత్తం ఏకీపించి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన నేను ఆలకిస్తానని మీరు సెలవు ఇచ్చారు. కృపతో మీరే జ్ఞాపం చేసుకోండి. నీ కనుదృష్టి ప్రభా ఈ మందిరం మీద చేయి ప్రార్థనల మీద ఆలకించమని నీ కన్ను దృష్టినైనా ఈ మందిరం మీద స్థలం మీద నిలపమని ప్రార్థిస్తున్నాను నాయన. మా ముందు జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరే తోడుగుండండి. అలాగేనైనా మీరే కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. అవును ప్రభా నీ చేస్తున్న మా పరిచర్లు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మరి సంఘం కోసంనైనా అలాగే ఈ గ్రామం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు మీరు అనుగ్రహించండి. సకల జిల్లాలనైనా మేము అంతిమ దినాల్లో మేము ఉన్నాం ప్రభా. అందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తారని సెలవిచ్చావు. దాసుల మీద దాసురాండ్రుల మీద వాళ్ళు ప్రవర్తిస్తారన్నో భాషలు మాట్లాడతారని సెలవిచ్చిన దేవుడునైనా నీ ఆత్మచేత నడిపించండి. ఆత్మకార్యాలు జరిగించండి ప్రభా. అవునైనా మేము చేసే మా ప్రార్థన మీ పాద సందికి చేర్చుకోండి. పాడిన పాటలు మీ పాట ప్రభా మీ పాద దగ్గరికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాయినా నీ నామ మహిమార్థమే మరి పాడుతున్న బిడ్డలైనందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నేను. సంఘంలో నేను ఆసక్తి పుట్టించమని ప్రార్థిస్తున్నాను నేను. అలాగే చుట్టుపక్కల ఉన్నవారిని కూడా మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామానికి ఏదైతే కొదువు ఉందో నాయన ఆ కొదువులని మీరు తీర్చండి. బలహీనని మీరు ముట్టండి, స్వస్థను అనుగ్రహించండి నాయన. లేవలేని వారినైనా అవును ప్రభా నీ వాక్కును పంపించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ప్రభా ఇక్కడ కళాకారుల కాలంలో ప్రభా మరి కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రభా. అవును నాయన వారందరినీ మీరు జ్ఞాపం చేసుకొని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క రెక్కల కష్టాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ కుటుంబానికి ఏ కొద్దు ఉందో ప్రభా నువ్వు సమస్తము నువ్వు ఎరిగిన దేవుడు నైనా సమస్తము మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ జరుగుతున్న ఈ పేద కూరికంతట్లో ప్రభా నీ నామానికి మహిమకరంగానైనా వచ్చిన వారందరికీనైనా దీవెనకరంగా మేలుకరంగా ఆశకరంగా ఉండటానికి మీరే సహాయం దయచేయండి. అలాగే నేను పిలిచిన నీ దైవ సేవకుని కూడా నీ సిలుచాటును మరుగుపరిచి ఆత్మీయ వర్తమానాల చేత ప్రభా మా గ్రామానికి ఆ సంఘానికి మాకును నేను కావలసిన ఆత్మీయ వర్తమానాల చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. మీరే మాట్లాడండి నాయన. నీ మాట ద్వారా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరుగుతాయి ప్రభా. మీరు మాట్లాడితే ప్రభా మాకు సంతోషం, సమాధానం, ఆనందం ప్రభా. మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ ఈ జరగవలసిన కూడికి అంతట్లోనైనా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మరి మోటూరు ప్రాంతంలో పరిచయం చేస్తున్న దైవజనులు మత్తయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఎప్పుడు పాడుతున్నాం ఖాళీ కన్యాకుమారుడా యేసయ్యా కారుణ జన్ముడా కన్యాకుమారుడా యేసయ్యా కారుణ జన్ముడా స్తుతి గీతమే పాడనా స్తుతి మిల్చి నిన్ను కీర్తిల్తానా స్తుతి గీతమే పాడనా
ప్రాణప్రియుడా సుకుమారుడా సంపన్నుడా రాజదైవమా రజనివాసమా రాజదైవమా రజనివాసమా పరమశిరై పాడనా పత్రికనై కొనియాడనా పరమశిరై పాడనా పత్రికనై కొనియాడనా శతకోటి సూర్య తేజుడా మనోహరుడా సుందరుడా నా ప్రాణప్రియుడా సుకుమారుడా సంపన్నుడా యేసయ్యా 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 సుకుమారుడా సంపన్నుడా శతకోటి సూర్య తేజుడా మనోహరుడా సుందరుడా నా ప్రాణప్రియుడా సుకుమారుడా సంపన్నుడా హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేద్దారి ఈ ఉపాసకుడికిలో ఎందుకు వచ్చావు ఈ ఉపాసకులకి ఏం చేయాలని వచ్చావు ఈ ఉపాసకులకి ఏమి జారేసుకుని ఏమి తీసుకెళ్ళని వచ్చావు ప్రభుని అడుగుదారి పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీ బంగారు పాదాలు కొందనాలైనా ఏ గీత లేని మమ్మల్ని ప్రేమించావు ఈ సమయాలు ఎవరికి లేని దానితో మాకు ఇచ్చావయ్యా లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మమ్మల్ని పేరు పెట్టి పిలిచి నా పొలములో మీరు కావాలని పిలిచిన దేవుడా నీకే స్తోత్రాలు రాత్రంతా మమ్మల్ని కాపాడి సజీవుడి గురించి ఈ సమయంలో నీ సన్నిధిలో నీ పొలంలో అయా నీ సమాజంలో నుంచి బయటకు వచ్చి అయ్యా నేను స్తుతించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా ఒకళ్ళిద్దరు ఎక్కడ కూడా నా నామలో ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటాను వాగ్దానం చేసావయ్యా నీ తల్లి గారు లేయం గారిని బట్టి స్తోత్రాలు బలహీనరాలైనా బలహీతైనా అయ్యో నా దేవుడి పని నేను చేయాలి మంచంలో ఉన్నా లేచినా లేకపోయినా దేవుడి పని ఆగకూడదని నీ కుమార్తె మీద పెట్టిన భారాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా నీ దాసరాలను బలపరచయ్యా నీ దాసరాలు లేవనెత్తయ్యా అయ్యా నా పని జరిగిస్తే నేను నీ పని జరిగిస్తానని ధైర్యంగా నీ పని జరిగిస్తున్నగా ఈ ఉపాసకుడికి నాయన నిన్న ఈ రోజు రేపు నాయన ఈ గ్రామానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మహిమకరంగా మేలుకరంగా నాయన వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు వచ్చిన బిడ్డల ప్రభా నాయన ఈ 5 కొడుకులో ప్రభా ఒక ఆత్మ రక్షించబడిన సాలయ్యో నీ కృప చూపించి కనికరించిన ఆయన అయ్యా ఒక ఆత్మ రక్షించబడితే అయ్యా వాక్యం ద్వారా కానీ ఆరాధన ద్వారా కానీ సాక్ష్యం ద్వారా కానీ నీ దాసుడు పడి వాక్య పరిచయం చేస్తుండగా లూదియా హృదయం తెరిచినట్టు నాయన ఒక ఆత్మ హృదయం తెరిచిన నాయన ఈ సమయంలో పరలోక రాజ్యంలో నీ నామాన్ని మహిమకరంగా దీవెనకరంగా 3 కోటి దేవతలు స్తుతిస్తారు ఆరాధిస్తారు తండ్రి ఇప్పుడు వరకు నడిపించావు కృప చూపించావు కనికరించావు నాయన పాటలు పాడినా ప్రార్థన చేస్తున్నా నీ నామానికి మాత్రమే మహిమకరంగా దీవెనకరంగా జరిగించడానికి కృప చూపించు నాయన వచ్చిన బిడ్డలు బట్టి నాయన రావడానికి సహాయం చేయి రానుడి బిడ్డలతో నువ్వు ఉంచు నాయన ఈ యంత్రం ద్వారా పాటల ద్వారా వాక్యం ద్వారా సాక్ష్యం ద్వారా ఈ పేటలో ఎందరినైతే ఆకర్షిస్తావో అయ్యా మేము పిలిస్తే రారురయ్యా మేము అడిగితే రారు నాయన మేము రమ్మంటే రారు నాయన తండ్రి నా యజమానుల నా కాపరి తండ్రి నువ్వు ఆకర్షిస్తేనే నువ్వు పిలిస్తేనే నాయన నీ కృప చూపించి కనికరించిన ఆయన యవనస్తులు నడిపించిన ఆయన యవనస్తులు నడిపించిన ఆయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ నాయన ఏ ఆశతో వచ్చాడో ఏ కోరితో వచ్చాడో నా హృదయాంతరం ఎరిగిన దేవుడు నీవే బలపరిచి కృప చూపించే సహాయం చేయమని నీ నామానికే మహిమకరంగా దీవెనకరంగా ఈ కూడిక ప్రభా
నీ నామానికి మాత్రమే మహిమపరచబడానికి, నీ నామం మాత్రమే గలపరచడానికి, నీ నామానికే నాయనా ఉద్ధరించడానికి నీ కృప మాకు ఇచ్చిన స్తోత్రాలు. ఇప్పటి వరకు చేసిన పాటలు కానీ ప్రార్థన కానీ చేయబోయే ప్రార్థనలో ప్రభా నీ దాసురాలు లేవనట్టు నీ కృప చూపించిన ఆయన ఈ బలిపీఠ మీద ప్రభా నీ దాసుడు నిలబడి వాక్య పరిచయం చేస్తుండగా, అయ్యో పేతురు ఎలా నిలబడి వాక్యం ప్రకటించాడు, 7 ఆత్మతో నింపబడిన ఆయన ఇక్కడ అనేక మంది హృదయాలు తెరవబడి అయ్యా నేను అంగీకరించే కృప దయచేయమని వేడుకుంటున్న దానికి స్తోత్రాలు. బలపరిచి స్థిరపరచిన ఆయన చేయబోయే ప్రార్థనలో పాటల్లో నాయన సాక్ష్యాలు నీ నామానికే మహిమకరంగా దీవెనకరంగా చేయబోయే ప్రార్థనలో నాయన నీ కృప నీ కనికరము కటాక్షము బలపరిచి స్థిరపరిచి నీ పనులో నాయన నీ పొలంలో నేను అవసరంగా మట్టి నీ పొలంలో ప్రభకుండా సేవకులందరూ అవసరంగా మట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యో నీ కృప నీ కనికరం నీ కటాక్షం దయచేయమని ఎక్కడ ప్రతి బిడ్డను దర్శించమని నీ వాక్యం ద్వారా దర్శించాయా, పాటల ద్వారా దర్శించాయా, వాక్యం ద్వారా దర్శించు, ఆరాధన ద్వారా ఆత్మతో నింపబడాలి తండ్రి. ఆత్మ లేనివాడు నావాడు కదని వాగ్దానం చేసావు. నీ దాసురాలను బట్టి స్తోత్రాలు ఎక్కడ ప్రజలను బట్టి అయ్యా నీ కృప నీ కనికరము నీ కటాక్షము మాకు ఇక్కడ బిడ్డలందరికీ దయచేసి నీ కృప నీ కనికరము నీ కటాక్షము మాకును ప్రజలకు వస్తున్న ప్రజలకి నీ గ్రామానికి సదాకాలంగా తోడుగా నెడగ నడిపించి కాపాడమను యేసయ్య శక్తిగల నామములో ప్రార్థన చేస్తేనంతో బ్రతిమలాడి వేడుకుంటున్నావు మా ప్రియ పరమ తండ్రి. హల్లెలూయా. మంచి విదాసురాలు లేయమ్మ గారు దేవానికి స్తోత్రం తండ్రి. వారిని ప్రేమించి దేవా వారి కుటుంబం తరపున మందిరంలో దేవ ఏర్పాటు చేయబడినటువంటి ఒక కోడికలను బట్టి దేవా ప్రత్యేకముగా ఈ దిన సేవకుల కోడికను బట్టి నీకు వందనాలు. దేవానికి స్తోత్రం. ఇంతవరకు మీ దాసులు ప్రభా ప్రార్థించారు అనేక విషయాలలో ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. ఇంకా ప్రార్థించవలసినటువంటి దైవజనులు ఉన్నారు, వర్తమానం అందించినటువంటి నాయన మీ దాసులు ఉన్నారు ప్రభా. మీరు వాడుకోండి. మాకును ప్రభా కావలసినటువంటి నాయన మాటలను ప్రభా వర్తమానం మీరు నాయన మీ దాసుల్లో నుంచి మాట్లాడండి దేవా. ఈ పేటకు కావలసినటువంటిది యవనస్తులు వారు ప్రభా యవన జీవితమును సరిచేసుకోవలసినటువంటి దైవజనులుగా మేము నాయన బలపరచవలసినటువంటి మాటలు ప్రభా మీ దాసుల ద్వారా అందించండి. ఈ కూడిక నీకు మహిమకరముగా జరిగించుకో ప్రభా. ఈ కూడిక నాయకత్వం వహించండి తండ్రి, స్తోత్రం. ఈ కూడికను ప్రభా నడిపిస్తున్న మీ దాసులు నాయన ప్రసంగయ్య గారిని బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. చేరికూడినటువంటి దైవజనులు వారి వారి సంఘాలు వారి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి తండ్రి. ఒక్కొక్క దైవజనుడిని మీరు బలపరచండి, వారి అవసరాలు తీర్చండి. ఈ ప్రాంగణంలో దేవానికి స్తోత్రం. ప్రతి నెల ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ సేవకుల కూడికను మీరు ఆశీర్వదించండి. దీన్ని బట్టి నాయన మీ దాసురాలు ఎంతైతే ఖర్చు పెడుతుందో అంత రెట్టింపు ఆశీర్వాదములు దేవా పరలోకము నుంచి మీరు నాయన మీ దాసురాలు యొక్క నాయన కుటుంబంలో కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి, స్తోత్రం తండ్రి. నాయన అద్దులు లేని సేవ మీ దాసురాలికి దయచేయండి తండ్రి, స్తోత్రం తండ్రి. అయ్యా బలపరచండి, అయ్యా కృప చూపించండి, బలమైన ఆత్మచేత ఈ కార్యము జరిగించమని అడుగుతున్నాం తండ్రి, స్తోత్రము నాయన. పరిశుద్ధ ఆత్మదేవుడానికి వందనాలు. మీరే ప్రభువా అయ్యా నాయన ప్రతి బిడ్డను పురికొలిపి బలపరిచి ఉజ్జీవింపజేసి దేవా నీ ఉత్సాహ నీ మహిమనైనా నీ బిడ్డల మీద ప్రకాశింపచేయమని అడుగుతున్నాం దేవా. నీకు స్తోత్రం తండ్రి. నీ ప్రకాశమానమైన వెలుగు ప్రతి ఒక్క బిడ్డ మీద ఈ మందిరం మీద వెలిగింపజేయమని అడుగుతున్నాం తండ్రి, స్తోత్రం నాయన. మోసే నాయన సినాయి పర్వతం మీద ఏ విధంగా దేవా మోసే ముఖం వెలిగించావో అనేక మంది బిడ్డలు ప్రభువా అయ్యా నీ వెలుగును ఆయన పొందుకొని వెలిగింపబడినట్లు సహాయం చేయండి నాయన. కృప చూపించండి, దీవించండి నాయన. గొప్ప కార్యము జరిగించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థించడికి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా కనులు మూసి మహాపరిశుద్ధుడా మహాగణుడైన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరం ద్వారా జరిగిస్తున్న ఈ ఉపవాస కూడికలను బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పగటి కాలములో ఈ విధముగా చేరి నీ మందిరములో పాటలతో నీ నామాన్ని మహింపరచుకోవటానికి ప్రభా నువ్వు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రం 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 తెచ్చుకోండి. గత కాలమంతా ఈ ప్రాంతంలో దైవజనరాలను పేరు పెట్టి పిలిచి లేయమ్మ గారిని పరిచర్యను అప్పగించి జరిగిస్తున్న ఈ యొక్క పరిచర్య అంతటినీ దీవించండి. నీ దాసురాలకి ఆరోగ్యము దయచేయండి. సహవాసంలో నాయన వారితో పాటు ఉన్న వారి సహోదరి కుటుంబాలని పిల్లల్ని అందరినీ దీవించండి. ఈ పరిచర్య ద్వారా నాయన నీ నామం మహింపరచబడాలయ్యా. నీ కార్యాలు జరిగించండి అయ్యా. అద్భుతాలు చేయండి ప్రభువా. నీ నామమే మహింపరచబడాలి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఉపవాస కూడికల్లో ప్రతి ఒక్కరు కూడా
నాయన పరిశుద్ధాత్మతో నింపబడి నాయన నీకు సమర్పించుకొని మారు మనసు పొంది అనేక మంది రక్షించబడినట్లు కార్యాలు చేయండి అయ్యా. ఎవరైతే లోకములో ఉన్నారో ఆ లోకములో నుంచి వారిని ఏర్పాటు చేసి ప్రత్యేకపరచి నీ బిడ్డలుగా ముద్రించండి ప్రభువా. నీ కార్యాలు జరిగించండి అయ్యా. ఈరోజు మరి ప్రత్యేకంగా సేవకుల కూడిక ప్రతి నెల జరిగించున్నట్లు ఈరోజు కూడా సేవకులు అనేక మంది వచ్చి ఉన్నారు. వారి సేవా క్షేత్రముల్లో గొప్ప కార్యాలు జరిగించండి. సేవకులకి మంచి ఆరోగ్యాలు దయచేయండి. నీ సేవలో వాడబడినట్లు కార్యాలు చేయండి. మరి ముఖ్యంగా అధ్యక్షత వహించి నడిపిస్తున్న ప్రసంగి గారికి ఆరోగ్యం ఇచ్చారు. ఇంకా బలమునివ్వండి, శక్తినివ్వండి, కృప చూపండి. దేవా, నడిపిస్తున్న విధానంలో నీ సన్ని తోడుగా ఉంచి నడిపించండి. ఇక్కడ జరిగే ఈ కూడిక అంతటిని మీరు ఆశీర్వాదకరంగా జరిగించి మీరే మహిమ, ఘనత, కీర్తి పొందుకొనుమని యేసు నామములో అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. మంచిది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది. అందరు చప్పట్లు కొట్టాలి. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, చెనుగాలులైనా తుఫానులైనా ఆపలేవు నా యాత్రను. పెనుగాలులైనా తుఫానులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినను నా యేసు నా పక్షమై ఉండగా, అయినను నా యేసు నా పక్షమై ఉండగా, వెనుకాలు లాపి కెరటాల ననచి నడిపించును నా యేసయ్యా. వెనుకాలు లాపి కెరటాల ననచి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా. నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా.
సూర్యోదయము కోసమే నేనేసియున్నాను. సూర్యోదయము కోసమే నేనేసియున్నాను. యేసయ్య రావా కొనిపోవనన్ను ఇలలో నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవనన్ను ఇలలో నీవే నాకు. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు నాకు తోడుండగా. వెలుగాలులైనా తుఫానులైనా ఆపలేవు నా యాత్రను. వెలుగాలులైనా తుఫానులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసము యాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుతున్నది. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. క్రిస్ దాస్ గారు ఉన్నారు. చెప్పబడి వారికి నా వందనాలు. చక్కటి పాట పాడి విశ్వాసంతో నింపబడ్డారనుకుంటా, ఆత్మతో పాడినట్టున్నారు. ఈ పాటతో ఆయనకి మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వేలాది వందనాలు, లక్షలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. క్రమం తప్పుకోకుండా మరి ప్రతి నెలలో 3వ సోమవారం నాయన ఈ సేవకుల సదస్సును మరి ఏర్పాటు చేసుకుంటారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈరోజు మరి ఉపవాస ప్రార్థన కోడికలు నిన్న నుంచి అయా మరి ప్రభా మరి జరుగుతావని, ఇంకా ప్రభా మరి అయా మరి కొన్ని దినాలు కూడా వారు ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రభా ఇది నా తండ్రి సంఘ బిడ్డల్ని ప్రభా అనేక మంది దైవ సేవకుల్ని నాయనా ఇదిగో నా తండ్రి అనేక మంది ప్రజలు మీరు నడిపించిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. దేవా ఇదిగో నా తండ్రి స్థానిక సంఘాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. దేవా ఇక్కడ ఘన కార్యాలు, గొప్ప కార్యాలు, రక్షణ కార్యాలు మీరు జరిగించి ఇక్కడ రాజ్య సువార్తను ప్రభా నాయన ప్రకటించడానికి మీరు కృపను అనుగ్రహించండి. దేవా ఇదిగో నీ చిత్త ప్రకారమై ఇక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు పశ్చాత్తాప హృదయం కలిగి వారి హృదయాలు నొచ్చుకుని మారు మనసు పాపక్షమాపణ పొంది వారు రక్షించబడడానికి కృపనివ్వండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడి పడిపోయిన వారిని మరలా లేవనెత్తండి. నిలబడి ఉద్యమంగా ఉన్నవారిని ఇంకా ఉద్యమంగా నడిపించి బలపరచండి. నీవే తోడై ఉండి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. మా ప్రియులు పెద్దలు గౌరవనీయులు లేయమ్మ గారిని మీరు జ్ఞాపం చేసుకోండి. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, శక్తి, బలము, ఆయుష్తో మీరు నింపండి. అలాగని ప్రభాయుగు నా తండ్రి వారి తనయుడు వారసుడు అయాయుగు నా తండ్రి యాజకుడు దేవుని సేవకుని కూడా మీరు జ్ఞాపం చేసుకొని తన కుమారుణ్ణి మీరు జ్ఞాపం చేసుకుని దీవించండి. నాయన దైవ సేవకుడిని అమ్మగారిని కూడా మీరు బహుగా వాడుకోండి, బలపరచండి. వారి తల్లిగారు కూడా మంచి పరిచారకురాలు, ఆమె కూడా మంచి ఆరోగ్యం దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నారు, అలాగనే అనేక మంది సహకరిస్తున్నారు. వారందరికీ తగిన మేలు, తగిన దీవెన, తగిన ఆశీర్వాదం నిశ్చయంగా మీరు దయచేసి గొప్ప కార్యాలు మీరు జరిగించమని తండ్రి వేడుకుంటున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. అలాగనే అయా మరి నాయన మరి నిలబడుతున్న నీ దాసుడిని బహుబలముగా మీరు వాడుకోండి.
నీ దాసుడి నోట ప్రభా నీ వాక్కులను ఉంచండి తండ్రి. ప్రభా తను నిలబడినప్పుడు నీవు మాట్లాడితే కార్యాలు జరుగుతాయి ప్రభా. నువ్వు మాట్లాడి మరి అందరి హృదయాలు మీరు బలపరిచి ఇదిగో కుడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయనాయుగా నా తండ్రి ఆయా మంచి వాక్కులను ప్రభా, జీవధారలను ప్రభా నాయన మరి విత్తి మా అందరిని మీరు బలపరచమని సహాయం చేయమని తండ్రి వేడుకుంటూ, ఇదిగో నా తండ్రి విత్తినటువంటి ప్రతి వాక్యాలను 30 60 100 ప్రతిఫలం దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి వేడుకుంటున్నాం. నీ వాక్కు నిష్ప్రయోజనం కాదు నాయన. నీ వాక్కు ప్రభువా తండ్రి నాయన ఒక సున్నైనను పొల్లైనను పోదంటున్నావు. అంత శక్తివైంది నీ మాట ప్రభువా. నీ మాట నీ సేవకు నోటలో ఉంచి గొప్ప అద్భుతాలు చేయమని, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మీరు జరిగించమని సహాయం చేయమని తండ్రి వేడుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఎవరెవరికి ఏ అవస్థలు ఉన్నాయో, అక్కర్లు ఉన్నాయో, ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో ప్రతిదీ కూడా ప్రభు నీ నామంలో తీర్చి వారికి వారి ప్రాణములకు నెమ్మది, సమాధానమును, సంతోషము, సమృద్ధి వారికి కలుగులాగున మీరు కృప చూపించమని సహాయం చేయమని, స్థానిక సంఘాన్ని ఇంకనూ మీరు అభివృద్ధిపరిచి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని నజరుడైన యేసయ్య నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.